హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక లేడీ ఒకరోజు ఇంట్లో ఒకటే ఉంది. సరదాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ మిర్రర్లో చూసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. తన ఇంట్లో ఆవిడ ఒక్కటే ఉన్నప్పటికీ తన వీడియోలో మాత్రం ఇంకో దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది. అది ఆవిడికి లైవ్లో కనిపించలేదంట, కానీ వీడియోలో మాత్రమే అది చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. తన వెనకున్న మిర్రర్లో చాలా క్లియర్గా ఒక లేడీ కనిపిస్తోంది. ఆ లేడీ స్కిన్ పూర్తిగా గ్రే కలర్లో ఉంది. జుట్టు విరబోసుకుని దయ్యంలాగే చూస్తూ ఉంది. ఆ లేడీ ఉన్న పొజిషన్ని చూస్తే ఆ లేడీ కరెక్ట్గా ఈ అమ్మాయి ఎదురుగుండా నించున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆవిడికి రియల్ లైఫ్లో అది కనిపించలేదంట. వీడియోలో మాత్రం మిర్రర్ రిఫ్లెక్షన్లో కనిపించింది. సింగపూర్లో ఒకతను ఒక ఫ్రెండ్కి ఛాలెంజ్ చేశాడు. దగ్గరలో ఉన్న ఒక హాంటెడ్ ఫారెస్ట్ లోపలికి ఒంటరిగా ఒక రాత్రి వెళ్ళొస్తానని అతను ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకోవడానికి అతను ఒక రాత్రి నిజంగానే ఆ హాంటెడ్ ఫారెస్ట్కి వెళ్ళాడు. అప్పుడు అతని లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతనికి ఆ ఫారెస్ట్ని వెంటాడుతున్న దయ్యం కనిపించేసింది. Ada sosok negatif yang terpancing biasanya loh. Ini nggak ada loh, aneh ini. Apa harus pulang? Astagfirullah, wes. Boleh. ఇది చాలా భయంకరంగా ఉంది. చూడ్డానికి అసలు ఏమాత్రం మనిషిలాగా కనిపించట్లేదు. దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఇది నిజంగా దయ్యమయ్యే ఛాన్స్ ఉందా, లేదా ఇదంతా మొత్తంగా ప్రాంకా? అమెరికాలో ఒక చాలా ఫేమస్ హాంటెడ్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ని చాలా న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేశాయి. అలాంటి న్యూస్ ఛానల్స్ రికార్డ్ చేసిన వీడియోస్లో, ఫొటోస్లో కొన్ని వింత దృశ్యాలు కూడా ఇంతకు ముందే క్యాప్చర్ అయ్యాయి. మీరిప్పుడు చూస్తుంది కూడా అలాంటివే ఫొటోస్. వీటిలో క్యాప్చర్ అయినవి నిజమైన దయ్యాలు. అలాగే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఒక రాత్రి అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అప్పుడు వాళ్లలో ఒక అమ్మాయికి ఎవరో వెనక నుంచి చాలా గట్టిగా హక్ చేసుకున్నట్టు అనిపించిందంట. ఊపిరాడడానికి కష్టమైనంత గట్టిగా ఎవరో హక్ చేసుకున్నారంట. కానీ ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్లో ఒక దయ్యం లాంటి ఆకారం కూడా క్యాప్చర్ అయింది. I can't breathe. It feels like somebody is hugging me so tight that I can't open my lungs. I can't believe they actually held seances. దీన్ని వీళ్ళెవరూ లైవ్లో గమనించలేదు. వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్ దీన్ని చూసి చెప్పిన తర్వాతే వీళ్ళకు కూడా అర్థమైంది ఆ ఇంట్లో వీళ్ళు కాకుండా వేరెవరో ఉన్నారని, లేదా వేరేదో ఉందని. ఒక ముసలామికి ప్రతి రాత్రి కొన్ని భయానకమైన కలలొస్తూ ఉన్నాయి. తన ఇంట్లో తనతో పాటు ఎవరో ఉన్నట్టు, ఎవరో తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఓల్డ్ లేడీ ఈ విషయాల్ని తన కూతురికి చెప్పింది. తన కూతురు ఈ విషయాల్ని తెలుసుకున్న తర్వాత వేరే స్టేట్ నుంచి ఇమీడియట్గా తన తల్లి దగ్గరికి వెళ్ళింది. కొన్ని రోజులు అక్కడే ఉండి తను అక్కడ జరుగుతోందాన్ని మొత్తం గమనించిన తర్వాత తన కూడా కొంచెం సస్పిషియస్గా ఫీల్ అయింది. ఒక రాత్రి ఆ ఇంటిని మొత్తం వీడియో రికార్డ్ చేద్దామని తను ధైర్యం చేసి వీడియో రికార్డ్ చేసింది. అప్పుడు తన వీడియో కెమెరాలో ఒక భయానకమైన దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది. అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. ఆ ఇంట్లో ఆ ముసలామె మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తన కూతురు కూడా అక్కడికొచ్చింది. వీళ్ళిద్దరూ కాకుండా ఆ ఇంట్లో వేరెవరూ లేరు. అయితే అక్కడ కనిపిస్తున్న మనిషి ఎవరు? అది అసలు మనిషేనా
లేదా సూపర్ న్యాచురల్ ఎంటిటీనా? ఒక కపుల్ ఇంట్లో కొన్ని రోజుల నుంచి కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో ఒక పాప ఏడుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు ఛాన్స్ దొరికినప్పుడంతా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది. Acontecendo de novo. Você ouviu? Vem, caralho. అది అర్ధరాత్రి సమయం. ఎవరో రూమ్ బయట నుంచి మాట్లాడుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. కాసేపట్లోనే ఆ బెడ్రూమ్ డోర్ని బయట నుంచి ఎవరో చాలా గట్టిగా బాదుతున్నట్టు సౌండ్స్ వచ్చాయి. ఇవన్నీ స్టాప్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ధైర్యం చేసుకుని బయటికెళ్లారు. అసలు అక్కడెవరున్నారో అని చూడ్డానికెళ్లారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఇది జరిగింది. Acontecendo. ఇంటి అన్ని వైపుల నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఒకసారి ఒక సైడ్ నుంచి వస్తే ఇంకోసారి ఇంకో సైడ్ నుంచి వస్తోంది. ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఉంది. అక్కడ ఏదో సూపర్ న్యాచురల్ ఎంటిటీ ఉందని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి. చైనాలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ రాత్రి అతను అక్కడికి వెళ్ళినప్పటి నుంచే చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ వచ్చాయి. ముందుగా అయితే అక్కడ ఒక ఫర్నిచర్ జరుగుతున్నట్టు క్రీపీ సౌండ్స్ వినిపిస్తూనే వచ్చాయి. 谁在里边呢？ 谁呀？ ఇది జరిగిన తర్వాత అతను సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతని వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం కూడా క్యాప్చర్ అయింది. కానీ అది చూడ్డానికి ఒక లైట్ స్మోక్ లాగా కనిపించింది.啥玩意儿了？哎呦我操你妈！啥逼玩意儿过去了？ ఇవన్నీ జరిగిన తర్వాతే ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం అతనికి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం కనిపించకుండా చాలాసేపు ఆటాడింది. కానీ ఆటలు చాలాసేపు సాగలేదు. ఫైనల్గా ధైర్యం చేసుకుని ఇతని ముందుకొచ్చేసింది. ఇతన్ని అక్కడి నుంచి భయపడి పారిపోయేలాగా చేసేసింది. కొంతమంది ఒక పార్క్లో రాత్రిపూట పబ్లిక్గా ఒక దయ్యం లాంటి ఆకారాన్ని చూశారు. దాన్ని చూసిన తర్వాత కొంతమంది అయితే అది దయ్యమని, ఇంకొంతమంది అది విచ్ అని అనుకుంటున్నారు. విచ్ అంటే ఒక మంత్రగత్త. ఆ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కూడా తెలియచేయండి.
ఒక క్రీపీ ఆకారం ఒక చెట్టు మీద తిరుగుతూ ఉంది. అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ దాని స్కిన్ మాత్రం పూర్తిగా గ్రే కలర్లో ఉంది. ఒంటి మీద అస్సలు బట్టలు లేవు. చాలా పొడవైన వెంట్రుకలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇది చూడ్డానికి దయ్యంలాగే ఉంది, లేదా ఇది మంత్రిగత అయినా అయ్యుండొచ్చు. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక 1 కిలోమీటర్లో ఆ ప్రాపర్టీ వస్తుంది అనేటప్పుడే వాళ్లకు దారిలో అడ్డంగా ఎవరో పాస్ అయినట్టుగా అనిపించింది. వాళ్ళు కార్ని స్టాప్ చేసి చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్లకు ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. కార్లో ఉన్న ఇద్దరు బయటకొచ్చేశారు. కానీ మళ్ళీ ఒకతను కార్ లోపలికి వెళ్తున్నప్పుడు దాని డోర్ దానికదే లోపల నుంచి లాక్ అయిపోయింది. Forte, né? Cara do céu. A árvore ali, Jota. Pô, como cresceu o mato ali nela, cara. Já tá brotando, não, tá nascendo de novo. Ô, quem que deixou a porta da caminhonete aberta? Fecha aí, Jefinho. Ai, meu Deus, cara! Velho! Que isso, velho? Cara do céu, velho! మళ్ళీ కీ యూజ్ చేసుకుని డోర్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరూ లేరు. వాళ్ళు ఈ షాక్ నుంచినే ఇంకా బయటికి రాలేదు. అప్పుడే వాళ్లకు ఇంకో పెద్ద షాక్ ఎదురవుతుంది. అదేంటి అనేది మీరే చూడండి. Ela tá aqui, Jefinho. Cara, se ela tá ou não tá, eu não sei. Mas essa porta não fechou do nada. Já ligou sozinho, velho. Cara, ficou perigoso agora, velho. E se ela tentar fazer algum mal, cara? Eu não sei, cara. Ai, meu Deus, cara! Olha ali, cara! Eu tô vendo o carro, velho. ఒక క్రీపీ ఆకారం దారికి అడ్డంగా వాళ్ళకి ఎదురొచ్చేసింది. అది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది. దీన్ని చూసిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇది నిజానికి ఏమై ఉండొచ్చు? ఇది దయ్యమే అంటారా, లేదా వేరేమైనానా? ఈ అపార్ట్మెంట్లో ఒక దయ్యం ఉంది. అది చాలా మందికి రకరకాలుగా టార్చర్ ఇస్తోంది. అలాగే ఇంకో రాత్రి కూడా ఒక లేడీ డస్ట్బిన్ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం నేరుగా ఈమె వైపే వచ్చేసింది. ఈమెని అటాక్ చేయడానికి వచ్చేలాగా వచ్చేసింది. ఎప్పట్లాగే మీ ఫోన్స్ని గట్టిగా పట్టుకోండి. Aduh, mak ni buat orang terpanjat lah. Aduh. Mak, orang dah Mak. అది నేల మీద నడుస్తున్నట్టుగా లేదు, గాల్లో తేలుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. దీన్ని చూసిన వెంటనే నాకు కూడా ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి. మీకెలా ఫీల్ అయిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.